ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. అందరికీ నమస్కారం. ధ్యాన దివ్య జీవితం ప్రోగ్రాంకి మీ అందరికీ స్వాగతం. నా పేరు హరికృష్ణ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. మొట్టమొదటిగా మరి ఈ ధ్యాన జీవితాన్ని మనకై అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మార్పు అనేది రావాలంటే తప్పకుండా అది అంతరం నుంచి మాత్రమే రావాలి. సో ఈ మార్పు అనేది ధ్యానం ద్వారా మాత్రమే సంభవిస్తుంది. సో ధ్యానానికి ముందు మన జీవితం సాధారణంగా సొసైటీ పరంగా మాత్రమే ఉంటుంది. కానీ క్రమంగా మనము ఒక దశలో ధ్యానాన్ని మనం నేర్చుకుని ఆ తర్వాత మన జీవితాన్ని మనం పూర్తిగా మార్చుకోగలుగుతాం. ఆత్మపరమైన ఎరుకతో మనము ఆనందంగా జీవించడం ప్రారంభించగలుగుతాం. ఈ సృష్టిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ శరీరాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనతో జీవిస్తున్నటువంటి మానవుల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. జీవితంలో ఒక క్లారిటీ అనేది మనకి ప్రారంభమవుతుంది. సో నా జీవితంలో నేను ధ్యానానికి ముందు అంటే 14 సంవత్సరాల ముందు నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ యొక్క ప్రెషర్స్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే ధ్యానంలోకి వచ్చాను అనటం కంటే కూడా నా ప్రమేయం లేకుండానే అది జరిగిపోయింది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ధ్యానం నేర్చుకోవాలని అనుకుంటున్నాను, కానీ నా జీవితం అలా కొనసాగుతుంది. బట్ ఒకానొక దశలో బ్యాంక్లో ప్రెషర్స్ అన్నీ ఎక్కువైపోయాయి. సో అప్పుడు ఐ వాంట్ ఏ బ్రేక్. ఈ ప్రెషర్స్ నుంచి నాకు ఒక రిలీఫ్ కావాలి, అది ఒక ప్రత్యేకమైన బ్రేక్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈ ఉద్యోగ ఒత్తిడుల నుంచి బ్రేక్ కోసం నేను చూస్తున్నాను ఎలాంటి బ్రేక్ నాకు కావాలి. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్లో సాధారణంగా మరి బ్రేక్ తీసుకోవటం అంత పాసిబిలిటీ ఉండదు. దీనికి ఏదైనా మనము ఆ బ్రేక్ అనేది అసలు దొరుకుతుందని కూడా నాకు తెలియలేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఈ ధ్యానం దొరికింది. అది అనుకోకుండా జరిగిపోయింది అంతే ఒకానొక క్షణంలో. సో నేను ధ్యానం నేర్చుకున్నాను ఒక మెడిటేషన్ సెంటర్లో. ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానం చేసే విధానం వాళ్ళు నాకు చెప్పారు. ధ్యానం వల్ల మన లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పారు. మనలో ఉన్న ఎటువంటి రుగ్మతలైనా కానీ లేదా మన జీవితంలో సంభవిస్తున్నటువంటి ఎటువంటి సమస్యలైనా కానీ వాటన్నిటిని బయటికి రావడానికి మనకి ధ్యానం ఒకటే మార్గం అని తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చున్న 10 నిమిషాలకి నేను ఒక డీప్ స్టేట్లోకి వెళ్ళిపోయాను. ఒక 3 గంటల పాటు నాకే తెలియని అదొక అద్భుతమైన స్థితి. ఆ స్థితిలో నన్ను నేను మర్చిపోయాను. నా చుట్టూ ఉన్న గది వాతావరణం చాలా వేడిగా ఉండింది. కానీ నేను కూర్చున్న 10 నిమిషాలకే ఆ గది వాతావరణం అంతా చాలా చల్లగా అయిపోయినట్టుగా అనిపించింది. కానీ ఆ 3 గంటల సమయం నేను చాలా హ్యాపీగా కూర్చోగలిగాను. ఈ 3 గంటలు అయిన తర్వాత కళ్ళు తెరిచాక నా శరీరం అంతా చల్లగా అయిపోయింది. ఆ క్షణంలో నాకు అనిపించింది ఒక గొప్ప రిలాక్సేషన్. అప్పుడే నేను అనుకున్నాను, ఇది నిజంగా చాలా బాగుంది, నా మనసుకి ఎంతో ప్రశాంతతను అందిస్తోంది. ఆ ఒత్తిడి జీవితం నుంచి నాకు ఒక అద్భుతమైన ఒక రిలీఫ్ దొరికింది అని నేను ఎంతో ఆనందపడ్డాను. ఆ క్షణమే నేను డిసైడ్ చేసుకున్నాను, నెక్స్ట్ డే కూడా ఈ మెడిటేషన్ సెంటర్కి వచ్చి నేను ధ్యానం చేయాలి అని. నేను రిలాక్స్గా ప్రతిరోజు వచ్చే సమయానికే నెక్స్ట్ డే కూడా వచ్చి ధ్యానంలో కూర్చున్నాను. మళ్ళీ 3 గంటలు చాలా ఆనందంగా గడిచిపోయింది. ఈసారి శరీరం అంతా వేడిగా అయిపోయింది. ఈ అనుభవం కూడా నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను. 2 గంటలే ధ్యానం చేశాను. నేను ఫీల్ అవ్వగలిగాను ఈ 2 గంటల్లో పూర్తిగా నా శరీరంలోని హృదయ స్పందనని, ఆ దేహంలో జరిగే ఆ కార్యకలాపాలైనటువంటి ఎనర్జీ ఫ్లోయింగ్ నాకు తెలిసిపోతుంది. శక్తి ప్రసారాన్ని నేను అనుభూతి చెందగలిగాను. ఆ తర్వాత నేను ఈ ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాలు నేను చదవటం జరిగింది. ఒక 1 అవర్ పాటు అవి చూశాను. అందులో వివిధ వ్యక్తుల యొక్క ధ్యాన జీవితం, వారి యొక్క అనుభవాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించాయి. ఆ ఇన్స్పిరేషన్తో నేను నెక్స్ట్ డే నాకు క్లారిటీ వచ్చేసింది. ఇంక నేను ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఒక వారం రోజుల పాటు నన్ను నేను తెలుసుకోవాలని కళ్ళు మూసుకొని కూర్చున్నాను. నా ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యానమే అని నాకు అర్థమైంది కనుక కళ్ళు మూసుకోవడం మాత్రమే నా పరమావధి అని నాకు అర్థమైంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. 100కి 100% నేను నమ్మాను. నా యొక్క జీవితంలోని ప్రతి సమస్యకి పరిష్కారం, ఈ ఒత్తిళ్ళన్నిటికీ పరిష్కారం ధ్యానమేనని నేను పూర్తిగా నమ్మాను. కనుక నేను కళ్ళు మూసుకున్నాను. వారం రోజుల పాటు ధ్యానం చాలా సులభం. మనం కళ్ళు మూసుకొని కూర్చోవాలి, చాలా ఇష్టంగా కూర్చోవాలంతే. ఎంత ఇష్టంగా మనం కూర్చుంటే అంతగా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. నేను 7 రోజుల పాటు అలా కూర్చోవడం జరిగింది. చాలామందికి అనిపించవచ్చు మరి కాలకృత్యాలు కానీ మరి భోజనానికి వాటికి వీటన్నిటినీ నేను నిర్వహించుకుంటూనే ఉన్నాను.
కాలకృత్యాలకే కొంత సమయం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ టైంకి మాత్రం లేచి ఒక జస్ట్ 20 మినిట్స్లో అది ముగించుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చోవడమే. నా లక్ష్యం ఒకటే, నేను ఈ 7 రోజుల్లో ఒక స్థితికి చేరుకోవాలి. ఏదైతే నాకు 3 గంటల్లో ఒక ప్రశాంతత లభించిందో అది నా జీవితంలో మరింతగా నాకు కావాలి. ఆ 7 రోజుల్లో నిజంగా నేను చాలా అనుభవాలే పొందాను. అది ఉదయం నుంచి రాత్రి వరకు నేను కూర్చునేవాడిని ధ్యానంలో. మళ్ళీ రాత్రి కూడా అలాగే కూర్చునేవాడిని నిద్ర వచ్చే వరకు. ఒక్కొక్కసారి 12 అయ్యేది, 1 గంట అయ్యేది, 2 అయ్యేది. అలాగే కూర్చునే నిద్రపోయేవాడిని. అలా కూర్చోవడం వల్ల మొదటి 2 రోజులు కొంచెం బాడీ పెయిన్స్ అనిపించాయి. కానీ 3వ రోజు నుంచి చక్కటి అనుభూతులు నేను పొందటం జరిగింది. నా శరీరం నుంచి నేను బయటికి రావడం, నా ఇంట్లో నడుస్తూ తిరగటం, ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళి నేను బాల్కనీలోకి వెళ్ళి అక్కడి నుంచి గాల్లోకి ఎగురుతూ ప్రయాణించడం. నా దగ్గర ఆ దేహం అనేది లేదు ఇప్పుడు. సో ఆ దేహం నిద్రపోతోంది అని పూర్తి ఎరుక నాకుంది. నన్ను నేను చూసుకున్నాను, నా దేహం నిద్రపోవడం నాకు తెలుస్తోంది. కానీ నేను బయట ఉన్నాను, గాల్లో ఉన్నాను, నేను దాన్ని గమనించగలుగుతున్నాను. పూర్తి ఎరుకతో నన్ను నేను నడిపించుకోగలుగుతున్నాను. అలా నేను నేల మీద నడుస్తున్నప్పుడు గాల్లో నడుస్తున్న ఫీలింగే ఉండేది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఎందుకంటే నా దగ్గర శరీరం లేదు ఆ సమయంలో. సో నేను సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తున్నానని నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను గాల్లో ఎగరటం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు రాత్రిపూట 2 గంటలు 3 గంటలు గాల్లో ఎగురుతూ ఉండేవాడిని. ఆ విధంగా ప్రయాణం ప్రారంభమైంది. 7 రోజుల పాటు చాలా అందమైన ప్రయాణాన్ని నేను కొనసాగించాను. నా ప్రయాణం ఒకానొక దశలో ఆగిపోయింది. ఆ క్షణంలో నా లోపల నుంచి ఒక మెసేజ్, నేను ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేయాలి. ఏవైతే అనుభూతులు నేను పొందానో ఆ అనుభూతులు ఈ ప్రపంచానికి అందించాలి అని లోపల నుంచి నాకు బలంగా అనిపించింది ఒక మెసేజ్. ఆ ప్రేరణ నన్ను ధ్యానం ఆపేసేలా చేసింది. ఆ తర్వాత తెల్లారి నుంచి నేను ఎవ్రీ సండే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే ఈ సండే నేను స్కూల్స్లో క్లాసెస్ చెప్పడం ప్రారంభించాను. స్కూల్స్ని ఎందుకు ఎన్నుకున్నానంటే, మొదటగా నా ధ్యానాన్ని నేను పెద్దవాళ్ల ముందు చెప్పడానికి నేను కొంచెం సంకోచించాను. అదే పిల్లలైతే మనం ఏది చెప్తే అది వింటారు అన్న నమ్మకం. సో నా అదృష్టం కొద్దీ పిల్లలు ధ్యానం నేర్చుకోవడానికి సుముఖంగా ఉండేవారు. మరి స్కూల్స్లో కూడా చాలా చోట్ల నాకు పర్మిషన్స్ లభించినాయి. నేను వెళ్ళి ప్రతి క్లాస్లోనూ పిల్లలకి ధ్యానం నేర్పించడం, పిల్లలు నేను చెప్పింది చెప్పినట్టు ఆచరించి వాళ్ళు ఒక చక్కటి ధ్యాన అనుభవాల్ని వాళ్ళు పొందడం, వాళ్ళలో చాలామంది వాళ్ళ యొక్క ఆత్మతో అంటే వారి యొక్క అంతరాత్మతో మాట్లాడడం, ఇలాంటివి సంభవించేవి. పిల్లలు నేను చెప్పినట్టు ఆచరించడం ప్రారంభించారు. పిల్లలు మెల్లిగా శాకాహారులుగా మారడం ప్రారంభించారు. ఇదంతా నాకు ఆనందాన్ని కలిగించింది. అలాగే ఆ సమయంలో మరి ఈ కడతాల్ పిరమిడ్ యొక్క నిర్మాణం కోసం సంకల్ప ధ్యానం చేయించేవాడిని పిల్లలతో. అలాగే పిల్లల చేత వాళ్ళ యొక్క ఎనర్జీని ఆ కడతాల్ పిరమిడ్కి పంపించమని అడిగేవాడిని. వాళ్ళు అలా పంపించేవాళ్ళు. ఈ విధంగా నా ప్రయాణం కొనసాగుతూ మరి పిల్లల ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను ప్రాప్తించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ క్రమంలో నాకు ఎన్నో అవకాశాలు లభించాయి. క్రమంగా నేను కాలేజెస్కి కూడా వెళ్ళాను. అక్కడ చెప్పడం ప్రారంభించాను. మరి కాలేజెస్లో కూడా చక్కటి స్పందన లభించింది. అందరూ చేస్తున్నారు ధ్యానం. సో ఈ విధంగా నేను చేస్తూ ఉన్న క్రమంలో మరి ఆ విధంగానే ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత నేను ఎక్కడ క్లాస్ కావాలి అని తెలిస్తే అక్కడికి వెళ్ళేవాడిని. మరి ఈవెన్ ఒక్కొక్కసారి ఇంట్లో ఇద్దరే ఉండేవాళ్ళు, భార్యాభర్తలు. వాళ్ళకు కూడా అలా ఇళ్ళకి వెళ్ళి క్లాసెస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇదంతా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. నేను 7 రోజుల్లో పొందిన ఆనందమైన ఆ జీవితాన్ని, ఆ ఆనందకరమైన అనుభూతుల్ని, ఆ ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఈ ప్రపంచంతో పంచుకోవాలి అన్న నా కోరిక నెరవేరింది. కానీ అందులో ఎంతో ఆనందం ఉంది. అది నేను నా జీవితంలో ఆ బ్యాంక్లో పనిచేసినప్పుడు నేను ఎప్పుడూ పొందలేదు. నేను పబ్లిక్ డీలింగ్లోనే ఉండేవాడిని. కానీ మనుషులతో కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్స్ గురించే నేను మాట్లాడేవాడిని. సో అందులో ఏ ఆనందము లేదు, కేవలం బిజినెస్ మాత్రమే ఉండేది. ఎప్పుడైతే నా ఈ జీవితం దొరికిందో,
ధ్యానానికి ముందు జీవితానికి, ధ్యానం తర్వాత జీవితానికి చాలా స్పష్టమైన తేడాన్ని నేను గుర్తించగలిగాను. సో ఈ ప్రపంచానికి నేను ఈ విషయాన్ని చెప్పాలని నేను ఎంతో తప్పించిపోయేవాడిని. సో ఈ క్రమంలోనే నేను మొదటిసారిగా నక్షత్ర మిత్రులు వర్క్షాప్స్ ప్రారంభించాను. సో మరి ఈ అవకాశాలు నా తపన వల్ల నాకు లభించాయి. ఆ సమయంలో నేను ఉన్న స్థితిలో నాకు ఇన్ఫర్మేషన్ కూడా మరి ఇంటర్నెట్ ద్వారా చాలా లభించేది. ఎక్కువ శాతం నేను ఇంటర్నెట్లో ఉండేవాడిని, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండేవాడిని. వరల్డ్ వైడ్గా ఎంతమంది ధ్యానం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలాంటి అనుభవాలు పొందుతున్నారు, పైన మాస్టర్స్ వాళ్ళ ద్వారా ఎలాంటి సందేశాలు మనకు అందిస్తున్నారు అనేవి వరల్డ్ వైడ్గా అప్పట్లో చాలా వెబ్సైట్స్ ఉండేవి. చాలా వరకు వెబ్సైట్స్ ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు అంటే కరెక్ట్గా 14 years బ్యాక్ 2007లో నేను వాటిని ఫాలో అయ్యేవాడిని. 2008లో, 2009లో, 2010 వరకు నేను పూర్తిగా ఈ వెబ్సైట్స్లో ఉండే సమాచారాన్ని, మరి విశ్వ ప్రభుత్వానికి సంబంధించినవి ఎంతో సమాచారం నాకు అందజేయబడుతూ ఉండేది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. సో ఆ ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత నేను నక్షత్ర మిత్రులు చదివాను. అప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ పుస్తకాన్ని నేను 7 సార్లు చదివిన తర్వాత నాకు నక్షత్ర మిత్రులు వర్క్షాప్స్ చేసే అవకాశం వచ్చింది. మరి నా మొదటి వర్క్షాప్ 2012 నవంబర్ నుంచి ప్రారంభించాను. సో అక్కడి నుంచి మొదలు పెడితే నా ప్రయాణం ఒక 5 సంవత్సరాల పాటు నక్షత్ర మిత్రులు వర్క్షాప్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత DNA యాక్టివేషన్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక ఆ తర్వాత మళ్ళీ నా క్లాసెస్ ఇండియా వైడ్గా హిందీలో కూడా ఇంగ్లీష్లో కూడా చెప్పడం ప్రారంభించాను. అన్ని భాషల్లో మరి అన్ని రాష్ట్రాలకు వెళ్ళటం, చెప్పడం ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మరి 2019 నుంచి నేను జూమ్ క్లాసెస్ తీసుకోవటం మొదలుపెట్టాను. ఆ విధంగా మరి క్లాసెస్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఈ క్రమంలో మరి ఎన్నో అనుభవాలు, 100కి పైగా వర్క్షాప్స్ నావి కంప్లీట్ అయ్యాయి. సో ఈ వర్క్షాప్స్ వల్ల నాకు చాలా ఒక అవగాహన అనేది ప్రాప్తించింది. అంటే మనం మాస్టర్స్తో కలిసి ఎలా పని చేయాలి, ఎలా మనం ఎనర్జీస్ని స్వీకరించాలి, హీలింగ్ అనేది అసలు ఎలా జరుగుతుంది, క్రిస్టల్స్, మెర్కాబాస్, వీటన్నిటి పట్ల ఒక అవగాహన వచ్చింది. వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ వెళ్ళాను. సో ఒకానొక దశలో మరి 2014లో మెర్కాబాలు కూడా తయారు చేయడం ప్రారంభించాను. సో ఈ మెర్కాబాస్ అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు నిజంగా ధ్యానం చెయ్యాలి, నన్ను నేను తెలుసుకోవాలి అన్న తపన ఎప్పుడైతే మీకు ఉంటుందో అలాంటి వారికి పిరమిడ్ మెడిటేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. పిరమిడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అయితే పిరమిడ్స్తో పాటుగా అదే పిరమిడ్ యాంగిల్ కలిగినటువంటి మెర్కబాస్, ఒక మెర్కబాలో 8 పిరమిడ్ కోణాలు ఉంటాయి. ఆ విధంగా సో పిరమిడ్స్ ద్వారా మళ్ళీ శక్తిని మనం మెర్కాబా రూపంలో మనం తీసుకోవడం జరుగుతుంది, మరింత శక్తివంతంగా. ఈ విధంగా మెర్కబాస్ తయారు చేశాను. ఆ తర్వాత మళ్ళీ మెర్కాబాల్లోనే రకరకాల మెర్కబాస్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ ఎనర్జీస్ అవి రిసీవ్ చేసుకుంటాయి కనుక అవి కూడా తయారు చేయడం మనం ప్రారంభించాం. సో ఈ విధంగా ఇవి తయారు చేస్తూ ఎవరైతే యోగ సాధకులు ఉన్నారో, ఎవరైతే నా వర్క్షాప్స్కి అటెండ్ అవుతూ ఉంటారో వాళ్ళకి నా వర్క్షాప్స్లో ఈ మెర్కాబాస్ వాళ్ళకి అందచేస్తూ ఉండేవాడిని. అలా వారికి కూడా ఈ మెర్కాబాలు ఎంతో సహాయపడేవి. మరి ఈ సమయంలో ధ్యానం చేయడానికి మరి మనకి ఒక 100కి 100% సంకల్పం ఉంటే చాలు, ధ్యానంలో మీరు స్థితమవుతారు, శక్తిని స్వీకరిస్తారు. అయితే సమయం చాలా తక్కువ ఉండటం వల్ల ఈ సమయంలో కాలం వేగవంతమైంది, సమయం తక్కువ ఉంది. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ నేను చూశాను కనుక వారి యొక్క యోగ జీవితాన్ని మరింత వేగవంతం చేయడానికే నేను ఈ మెర్కబాల్ తయారు చేయడం జరిగింది. 2014 నుంచి చేస్తున్నాను. సో వీటి వల్ల మరి అందరూ ఈ మెర్కబాస్ తీసుకుని ధ్యానం చేస్తూ వాళ్ళని వాళ్ళు తెలుసుకునే ప్రయాణంలో ముందుకు వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా నా ప్రయాణం కొనసాగుతూ ఉండింది. అలా వెళ్తున్న క్రమంలో మరి ఆర్క్టూరియన్స్ అనే వాళ్ళతో కూడా మరి నాకు పరిచయం ఏర్పడింది. సో వారి నుంచి కొన్ని సంకల్పాలు స్వీకరించి మరి వాటితో ఒక కార్డు తయారు చేసి దాన్ని ఈ ప్రపంచానికి అందజేయడం జరిగింది నా వర్క్షాప్లో. మరి ఈ విధంగా ఆర్క్టూరియన్ మెడిటేషన్ని కూడా మరి ఇంట్రడ్యూస్ చేశాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మెర్కాబా అనేది ఎలా అయితే మనకి సహాయపడుతుందో ఈ ఆర్క్టూరియన్ సంకల్పాలు కూడా మీరు ధ్యానంలో ముందుకెళ్ళటానికి
ఉపయోగపడతాయి. ఆర్క్టూరియన్ సంకల్పాల ద్వారా ఏం జరుగుతుంది అంటే, మీరు ఆర్క్టూరియన్స్ని ఇన్వైట్ చేస్తారు, మీకు ఏం కావాలి అనేది వాళ్ళని అడుగుతారు మీ సంకల్పాల రూపంలో. ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటారు. ఈ విధంగా మీరు ఆర్క్టూరియన్స్ అనే మాస్టర్స్ నుంచి మీరు సహాయాన్ని పొందుతారు. ఇది కూడా ఒక సహాయం. పిరమిడ్స్ నుంచి సహాయం అందుతోంది, మెర్కాబాల నుంచి సహాయం అందుతోంది, క్రిస్టల్స్ వీటి నుంచి సహాయం అందుతోంది, అలాగే ఈ ఆర్క్టూరియన్స్ నుంచి కూడా మనకి సహాయం అందుతుంది. ఈ విధంగా వివిధ మాధ్యమాల ద్వారా మనము సహాయాన్ని పొందుతూ చాలా వేగంగా ఎదగటానికి ఆస్కారం ఉంది ఈ సమయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ధ్యానం చేయాలి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధ్యానం ద్వారా మాత్రమే మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. మీరు నిజంగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో మీకు క్రమంగా అర్థమవుతుంది. మరి ఈ సమయంలో మన దగ్గర చక్కటి పుస్తకాలు ఉన్నాయి. నక్షత్ర మిత్రులు కావచ్చు, నక్షత్ర లోకాలు కావచ్చు, లేదు అంటే తులసీ దళం. మరి పత్రిజీ మనకి ఎన్నో సందేశాలు ఇచ్చారు. ప్రతి ప్రశ్నకి సమాధానం మీకు తులసీ దళం ద్వారా లభిస్తుంది. అలాగే ఇంకా మరి ధ్యాన జగత్ ద్వారా కూడా మీరు ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ మీరు పొందుతారు. ఇది కాకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అద్భుతమైన పుస్తకాలు, న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, ఒక యోగి ఆత్మకథ, నెక్స్ట్ రామ్థా. ఈ రామ్థా పుస్తకం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చదవాలి. చాలా హై అండ్ సిలబస్ ఇందులో ఉంటుంది. ఇలాంటి గొప్ప గొప్ప మాస్టర్లని మనం కలవాలన్నా, వారి యొక్క బోధనలు వినాలన్నా, అంటే రామ్థా లాంటి దివ్యమైన మాస్టర్ యొక్క బోధనలు మనం వినాలన్నా మనలో ఒక అర్హత అనేది ఏర్పడాలి. అంటే మనం ధ్యానం చేయాలి. చేస్తూ ఉంటే క్రమంగా మన జీవితంలోకి ఈ రామ్థా లాంటి పుస్తకాలు ఎంటర్ అవుతాయి. సేత్ విజ్ఞానము. ఈ సేత్ విజ్ఞానము ద్వారా సేత్ యొక్క సమాచారం మొత్తం మనకి అందజేయబడుతుంది. అలాగే రామ్థా ద్వారా రామ్థా యొక్క సమాచారం. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ సమకాలీకులే. వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ సమయంలో సమకాలీకులు అంటే 1980స్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ 60s నుంచి 80s మధ్యలో ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసిన వాళ్ళు ఈ ప్రపంచానికి. సో 1960s నుంచి 1980s మధ్యలో, 1960s నుంచి 1980s మధ్యలో సమాచారాన్ని మనకి పరిపూర్ణంగా అందించిన మాస్టర్స్ రామ్థా మరియు సేత్. వీరిద్దరి యొక్క హయ్యర్ డైమెన్షనల్ నాలెడ్జ్ని మనం స్వీకరించాలంటే ఆ రెండు పుస్తకాలు మనం కంపల్సరీగా చదవాలి. సో మనకి ఇప్పటిదాకా మరి బాహ్య ప్రపంచంలో ఎంతో లిటరేచర్ మనకు అందుబాటులోకి వచ్చింది, పురాణ శాస్త్రాల రూపంలో, ఇంకా రకరకాల మాస్టర్స్ వారి యొక్క అనుభవాల రూపంలో కావచ్చు, యోగులు కావచ్చు. కానీ ఈ సమయంలో మరి పిరమిడ్ సొసైటీలో లభిస్తున్నటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో, ఈ పుస్తకాలు, న్యూ ఏజ్ బుక్స్, న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, రామ్థా, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే చక్కటి పుస్తకాలు. సో వీటిని చక్కగా చదవండి. మీ యొక్క అవగాహనని పెంచుకోండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మీరు అవగాహన పెరిగిన తర్వాత, అంటే మీరు మీ అవగాహనని పెంచుకున్న తర్వాత మీ జీవితం మరోలా ఉంటుంది. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఆ జీవితాన్ని నేను అనుభవించాను ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనము ఈ బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెడతామో అప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా అనుభూతి చెందుతూ జీవిస్తారు. ఇంకా మీకు చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ బయట ప్రపంచానికి ఒక గొప్ప ఆనందకరం, సంతృప్తికరం అయినటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. మీ ఫేస్లో ఉండే ఆనందాన్ని చూసి చాలామంది మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళకి తప్పకుండా చెప్తారు, ధ్యానం ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నాను అని. మీరు అప్పుడు అందరికీ సహాయపడవచ్చు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యాన జీవితం అనేది మరి చాలా గొప్పది. అది మీకోసం ఎదురు చూస్తోంది. అందరి జీవితాల్లో ఇలాంటి ధ్యాన జీవితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ధ్యాన జీవితం తర్వాతే మీకు అసలైన జీవితం ప్రారంభమవుతుంది. మరి అప్పటి వరకు కేవలం యాంత్రికమే అంతా. ఒక యంత్రంలాగా సొసైటీలో ఉన్న ఏవైతే
నమ్మక వ్యవస్థని బేస్ చేసుకొని మన జీవితం నడుస్తూ ఉంటుంది. అందులో ఒక యాంత్రికత మాత్రమే ఉంది. మీకు నిజంగా మీరు ఫీల్ అవ్వాలి, మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి అని అనుకుంటే ఆ సొసైటీ నమ్మక వ్యవస్థ నుంచి మీరు బయటికి రావాలి. దానికి ధ్యానం ఒకటే మార్గం. మీరు కళ్ళు మూసుకుంటే చాలు, బాహ్య ప్రపంచంతో మీకున్న సంబంధం క్రమంగా మీరు కోల్పోతారు. ఇక్కడ లక్ష్యం ఒకటే. ఇప్పటి వరకు కళ్ళు తెరిచే మీరు జీవించారు. మీ జీవితం అంతా కళ్ళు తెరిచే ఉన్నారు. మీరు నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు తెరిచి అలిసిపోయి మీరు నిద్రపోతున్నారు. అక్కడ కూడా మళ్ళీ బాహ్య ప్రపంచానికి సంబంధించిన కళలే మీకు దర్శనమిస్తున్నాయి. సో కాబట్టి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. తీసుకునే నిర్ణయాన్ని 100% తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరు అమలు పరచగలుగుతారు. అందరూ ధ్యానం చేస్తున్నారు, మనము చేద్దాంలే అనుకుంటే చేయలేరు. లేదు, రోజు కాసేపు ధ్యానం చేస్తే మరి మానసిక ప్రశాంతత ఉంటుంది అని ఒక అభిప్రాయంతో ధ్యానంలోకి వచ్చినా ఎక్కువ కాలం మీరు చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ధ్యానంలోకి రావాలి అంటే ఫస్ట్ మీరు నిజంగా కోరుకుంటున్నారా? ఒక రియల్ లైఫ్ని మీరు కోరుకుంటున్నారా? చెక్ చేసుకోండి, మీకు మీరే చెక్ చేసుకోండి. మీ జీవితంలో మార్పుని కనుక కోరుకుంటే, ఒక ఆనందకరమైన మార్పుని మీరు కోరుకుంటే 100% నిర్ణయం తీసుకుని ధ్యానంలో చాలా ఇష్టంగా ప్రేమతో కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం మీకు తప్పక సహాయం చేస్తుంది. ఎందుకంటే ఏమీ లేదు అసలు ఇందులో, కళ్ళు మూసుకోవడమే. కళ్ళు మూసుకున్నాక పనులు వాటంతటవే జరుగుతాయి. ఈ విషయం మాత్రం మీరు తెలుసుకోండి. కళ్ళు మూసుకొని కూర్చోవటం వరకే మీ పని. మీ దేహాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టడం, వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని అలా కూర్చోవడమే. లేదంటే కింద కూర్చుంటే హాయిగా బేసం పట్లు వేసుకొని కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. చాలు, మీ దేహం తనంతట తానుగా లోపలికి ప్రవేశిస్తుంది, తనలోకి తను ప్రయాణిస్తుంది. మీ దేహానికి తెలుసు కళ్ళు కేవలం మూసుకోవాలంతే. కళ్ళు అనే ద్వారము మొత్తానికి మూలం. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఒక్క కళ్ళు మూసుకుంటే మిగతా ప్రాసెస్ దానంతట అదే జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలి. ధ్యాన దివ్య జీవితం అనే శీర్షిక నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది మాస్టర్స్ మరి ఈ యొక్క శీర్షిక ద్వారా మా యొక్క జీవిత అనుభవాల్ని మీ ముందుంచే అవకాశం మాకు కలిగింది. మరి దానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ధ్యానం చేయండి. 100% నిర్ణయం తీసుకుని 100% డిటర్మినేషన్తో కూర్చోండి ధ్యానంలో. తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. కూర్చోటమే పొందటం. సో ఇంతకు మించి ధ్యానంలో చెప్పడానికి ఏమీ లేదు. దీనికి సహకరించడానికి మీకు పుస్తకాలు ఉన్నాయి, అంటే సపోర్టింగ్గా ధ్యాన జగత్ ఉంది, క్రిస్టల్స్ ఉన్నాయి, మెర్కబాస్ ఉన్నాయి, మరి ప్రేయర్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకోండి. చాలా ఫాస్ట్గా ఎదగండి. మీరు మీ ఎదుగుదల మొత్తం మీ యొక్క 100% డెసిషన్ మీద ఆధారపడి ఉంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మీ అందరికీ నా యొక్క పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఫ్యూచర్ జర్నీకి, అంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి నా యొక్క శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ టు ఆల్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.